హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఈ వ్లాగ్‌లో మాదొక బ్యూటిఫుల్ మెమరీని మీతో షేర్ చేస్తున్నాను. మాకు మెమరీగా ఉంటుంది. అలానే మీతోనే షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మేము కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణానికి కొండపావులూరు వెళ్తున్నామనమాట. అక్కడ దిగాక ఇక్కడ మమ్మల్ని ట్రాక్టర్ ఎక్కించి కొండపైకి తీసుకువెళ్తున్నారనమాట. దానికి మేమంతా అసలు కొంచెం భయము, కొంచెం కొత్తగా ఇలా ట్రాక్టర్ ఎక్కి పైకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ 3 మలుపులున్నాయి కొండపైకి వెళ్తున్నప్పుడు. సగం వరకు రోడ్డయితే వేశారు. ఇంక తర్వాత చాలా ఇలా గతుకులైతే ఉన్నాయండి. ఇంక దేవుడిని అనుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకుంటూ ఇంకా కొండపైకైతే ఎక్కుతున్నాము. ఆల్మోస్ట్ కొండపైకి అయితే వచ్చేసాము. కొంతమంది నడుచుకుంటూ కూడా వస్తున్నారు. వాకబులేనండి అదిగోండి. కానీ రోడ్డు అయితే అలా ఉందన్నమాట. అంతకు ముందు రోజు వరకు ఫుల్ వర్షం అండి. అసలు వాతావరణం ఈ రోజు అయితే ఎంత మంచిగా ఉందంటే దేవుడి మహత్యం అనే చెప్పాలి. అక్టోబర్ 26 ఆదివారం రోజు మేము వెళ్తున్నామన్నమాట. కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో మేము పాల్గొంటున్నందుకు మా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి జనాలు. గుడివాడ, విజయవాడ, ఇంకా చుట్టుపక్కల గ్రామాలు, పల్లెటూరుల నుంచి ఎవరికైతే పిలుపు అందిందో వాళ్ళంతా అదృష్టవంతులు అన్నట్టు అక్కడ చెప్పుకొచ్చారు. అంటే దేవుడికి ఇష్టమైన వాళ్ళని రప్పించుకొని ఎంత దూరం ఆ కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎంతమంది మేము మా ఆటోలో కూడా గుడివాడ నుంచి వచ్చారంట. మేము ఇక్కడికి చేరుకునేసరికల్లా దగ్గర 9:30 అలా అయింది. మమ్మల్ని కోలాటం వేయమని చెప్పారు. అందుకనే మా డ్రెస్ కోడ్ మేము కోలాట సభ్యులం కాబట్టి మేము ఇలాగ వస్తున్నాము. ఇప్పుడు ఈ భగవద్గీత పారాయణానికి వస్తున్నాను అని అంటే నేను ఈ కోలాట గ్రూప్లో జాయిన్ అవటం వల్లే అనే చెప్పాలి. ఈ కోలాటంలో ఇక్కడ ఈ గోష్ఠి సభ్యులంతా కోలాటం నేర్చుకుందామని మాట్లాడుకొని నేర్చుకుంటుంటే నేను జాయిన్ అయ్యానన్నమాట మా ఊళ్ళోనే. సో ఆ గ్రూప్లో జాయిన్ అవటం వల్ల నేను భగవద్గీత నేర్చుకోగలిగానమాట. అది నా అదృష్టమనే చెప్పాలి. కిందటి సంవత్సరం భగవద్గీత పుట్టినరోజు నాడు నేను ఫస్ట్ టైం భగవద్గీత చదివానండి. అప్పుడైతే నాకు అస్సలు భగవద్గీత అంటే ఏంటో తెలియదు, చదవటం ఎలాగో తెలియదు. కానీ ఇప్పుడు నేను భగవద్గీతని స్పష్టంగా చదవగలను. ఎందుకంటే మా గ్రూప్లో వాళ్ళందరూ నేర్చేసుకున్నారు అందరూ ఆల్మోస్ట్. నేను కొత్త. సో నన్ను కూడా జాయిన్ అయ్యి నేర్చుకోమని చెప్పి మా అన్నపూర్ణ అంటే చెప్పారనమాట. ఆవిడే నాకు లింక్స్ పంపించి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వు, నువ్వు బాగా చదువుతున్నావు. జాయిన్ అయ్యే వరకు ఊరుకోలేదు మా ఆంటీ అయితే నన్ను. సో అలా మేము జాయిన్ అయ్యి ఇప్పుడు రోజు వీక్లీ 4 కరెక్షన్ క్లాసెస్, 2 కామన్ క్లాసెస్ అనమాట. టెలిగ్రామ్ యాప్లో మేము రోజు అటెండ్ అవుతాము ఒక 1 అవర్ పాటు. ఇప్పుడైతే మేము కొండపైన గుడికైతే వచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రీసెంట్గా ప్రతిష్టాపన చేశారంటండి. ఇదిగోండి ఆంజనేయుని విగ్రహము 18 అడుగుల ఆంజనేయుని విగ్రహం అండి. ఈ విగ్రహం ఇప్పుడు ప్రతిష్ఠించారు కానీ 1997లోనే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి కొండపావులూరు వచ్చినప్పుడు ఒక గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ విగ్రహం ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది అని అక్కడ ఉన్న వాళ్ళతో అన్నారంట. నిజంగానే ఈనాటికి ప్రతిష్ఠించారండి ఈ విగ్రహాన్ని ఇక్కడ. ఆంటీని నేర్చుకోమని చెప్పి నాకు లింక్ పంపించి నా ద్వారా ఇంకొక ఇద్దరికి నేను షేర్ చేశాను అనమాట. మేము వచ్చేపాటికి ఇంకో కోలాట గ్రూప్ వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు మాకు అసలు టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నాయి కదండి, కాసేపటికి మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చే జనాలు ఫుల్గా నిండిపోయాయి అన్నమాట. మాకు టైం ఇవ్వలేదు. భగవద్గీత అప్పటికే స్టార్ట్ చేసేసారు, 10 కల్లా స్టార్ట్ చేశారు. ఇంకా మమ్మల్ని తర్వాత వేయమని చెప్పి మమ్మల్ని ఫ్రంట్ చక్కగా దేవుడు ఎదురుగుంటా కూర్చోబెట్టారనమాట. ఇదిగోండి మేము ఇక్కడ కూర్చున్నాము, కూర్చొని చదువుతున్నాం అనమాట.
మా అదృష్టం చూడండి, మేము వచ్చేపాటికి వాళ్ళు వేస్తూ ఉన్నారు. మా ముందు కోలాటం గ్రూప్ వాళ్ళు. మాకు వాళ్ళు టైం ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని ఇక్కడ మధ్యలో దేవుడు ముందర కూర్చోబెట్టారనమాట. లాస్ట్కి మేము తర్వాత వేసాంలేండి, అది తర్వాత సంగతి. నేనైతే భగవద్గీత చదవటానికే నేనైతే వచ్చానన్నమాట. ఇక్కడ మా గ్రూప్ వాళ్ళు 12 మంది మాత్రమే వచ్చాము. మా గ్రూపు 20 మెంబర్స్ అనమాట. ఆల్రెడీ ఈ ఛానల్లోనే చాలా కోలాటం పాటలు నేను పెట్టాను కూడాను. ఇక్కడ మొత్తం ఎంతమంది జనాలు వచ్చారో చూపిస్తున్నాను అనమాట. ఒక దేవుడు ఉన్నాడు తెలుసా మీకు? ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి పూజలు చేసేవాళ్ళు తెలుసా? ఆ దేవుడు ఎవరు? కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. ఆయన్నే నూజివీడు మహారాజు గారికి కలలో కనిపించి ఆ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసాడు. ఆయనకు పూజలు అందుకోవట్లేదు, వచ్చి తీసుకెళ్ళి అన్నాడు ఆయన. ఆ నూజివీడు ఇలా భగవద్గీత పారాయణ సంపూర్ణం అయిన తర్వాత ఇంకా లాస్ట్కి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ట్రాక్టర్లో తిరుగు ప్రయాణం చేస్తున్నాం అనమాట. ఇక్కడ దిగేటప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ చూడండి. ఈ రోజల్లా వర్షం అయితే రాలేదండి, దేవుడు మహత్యం చూడండి. ఇదిగోండి మా గ్రూప్ మొత్తం ట్రాక్టర్ ఎక్కేసాము. మా గురువు గారు కూడా ఇందులోనే ఉన్నారు. లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాము. మా గ్రూప్ ఫోటో, మా గురువు గారిని మొత్తం అందరినీ చూడండి. ఇదిగోండి లాస్ట్లో కూర్చున్నారు కదా మా గురువుగారు లలిత మేడం అనమాట. మా లలిత మేడం పేరే మా కోలాట బృందానికి కూడా పెట్టుకున్నాం, లలిత కోలాట బృందం అని చెప్పేసేసి. ఈ ట్రాక్టర్ కొండ ఎక్కడానికి దిగడానికి పెట్టారనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మలుపు, చాలా పెద్ద మలుపు అనమాట. కొంచెం భయమే వేస్తుంది దిగేటప్పుడు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఎక్కేటప్పుడు వీడియో షూట్ చేశాను కదా, దిగేటప్పుడు కూడాను బాగుంది. ఫస్ట్ భగవద్గీత పారాయణం చేశాము. అక్కడ రమ్య మేడం మాట్లాడిన మాటలు ఆల్రెడీ 2 వీడియోస్ పోస్ట్ చేశాను ఈ ఛానల్లోనే. అంతేనండి ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మా గ్రూప్ అంతటిని ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇదిగోండి ఇంతమంది అయితే మా కోలాటం గ్రూప్లో సభ్యులమండి, 20 మెంబర్స్. కానీ ఇక్కడ మేము ఒక 12 మెంబర్స్ మాత్రమే వచ్చాము. ఇక్కడ మిడిల్లో కూర్చున్నారు కదా మా గురువు గారు లలిత కుమారి గారు. మేడం పేరే మా కోలాట బృందానికి కూడా పెట్టుకున్నాం, శ్రీ లలిత కుమారి కోలాట బృందం అని చెప్పేసేసి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్